దక్షిణాది చిత్రసీమలోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు. వెండితెరపై ఆమె చూపించే అభినయం, సౌందర్యం ఎంతటి ప్రేక్షకులైనా కట్టిపడేస్తాయి. అయితే కేవలం స్క్రీన్ మీదే కాకుండా నిజ జీవితంలో ఎదురైన కష్టాలను, ఆరోగ్య సమస్యలను ధీరుగా ఎదుర్కొని నిలబడిన తీరు ఆమెను మిగతా నటీమణుల కంటే ప్రత్యేకంగా నిలబడుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత తన కెరియర్, ఆరోగ్య పరిస్థితి, రాబోయే ప్రాజెక్టులు మరియు యాక్షన్ రోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో మయోసైటిస్ అనే అరుదైన స్వయం రోగ నిరోధక వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వచ్చిందని తేలినప్పుడు సమంత తీవ్రమైన ఆందోళనకు గురయ్యారట. ఇకపై నన్ను సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారేమో, నా కెరియర్ ఏమవుతుందో అని తీవ్రంగా భయపడినట్టు ఆమె స్పష్టం చేశారు. శారీరక నొప్పితో పాటు భవిష్యత్తు గురించి కలిగిన అభద్రతా భావం ఆమెను ఎంతగానో వేధించింది. ఏదైనా అనారోగ్యం వస్తే కెరియర్ ముగిసిపోతుందని అపోహలను చెరిపివేస్తూ ఆ ప్రతికూల పరిస్థితి నుంచి తానెలా బయటపడిందో సమంత వెల్లడించారు. కేవలం నటిగా మాత్రమే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్న సమంత కెమెరా ముందు మాత్రమే కాకుండా కెమెరా వెనక కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె నటిగా తీరిక లేకుండా ఉంటూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తనకు నచ్చిన మంచి కథలు నిర్మిస్తూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణంగా భారతీయ సినిమాల్లో ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ అనగానే హీరోల పేర్లే గుర్తొస్తాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ పాత్రలకో లేదా కేవలం పరిమిత నటనకో కేటాయించే రోజులుండేవి. కానీ సమంత ఆ మూస ధోరణిని పూర్తిగా తిరగరాశారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్రలో సమంత చూపిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్ మరియు రియలిస్టిక్ స్టంట్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సిటాడెల్ హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సిరీస్ లో సమంత నమ్మశక్యం కాని యాక్షన్ సీన్స్ చేశారు. ఆమె చేసిన ఈ రియల్ స్టంట్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో గొప్ప ఆదరణ లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా లేడీస్ యాక్షన్ సీన్స్ చేస్తే ప్రేక్షకులు అంత త్వరగా అంగీకరించరు అనే ఒక అభిప్రాయం పరిశ్రమలో ఉంది. ఆ పాత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని సమంత తెలిపారు. ప్రస్తుతం సమంత ముంబైలో నివసిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన బాధ్యతలను సమతుల్యం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటూ తన విశేషాలు పంచుకుంటున్నారు. ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా కెమెరా ముందు, వెనక ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకు సాగుతున్న సమంత కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చే రియల్ లైఫ్ రోల్ మోడల్ అని శామ్ అభిమానులు గర్వపడుతున్నారు.